రాష్ట్రంలో అరాచకాలు ఏ విధంగా జరుగుతున్నాయంటే ఈరోజు అంగన్వాడీ వాళ్ళ పరిస్థితి చూస్తే అర్థమవుతా ఉంది. హక్కుల కోసం ఈరోజు రోడ్లకు వచ్చి ఎందుకు అడుగుతున్నారు? కనీ మినిగి ఎరుగున రీతిలో ఏ విధంగా ధర్నాలు చేస్తున్నారు రోడ్ల మీదకి వచ్చి. ఈరోజు రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తూ ఉంది. ఈ డబుల్ ఇంజన్ సర్కార్ అనేది గుర్తుపెట్టుకోవాల్సిందే విషయం ఏంటంటే ఈరోజు కార్మికులు లేనిదే మీరు లేరు. ఈరోజు కార్మికులు ఏం చేస్తున్నారు, వాళ్ళ హక్కులు ఏంటి, ఈరోజు హక్కులు కూడా కాలు రాస్తా ఉన్నారు. ఈరోజు న్యాయమైన డిమాండ్లే కదా అడుగుతా ఉంది అంగన్వాడీ వాళ్ళు. ఈరోజు మేము అడుగుతుంది ఏంటంటే కనీస వేతనం అడుగుతున్నాం, 26,000 జీతం ఇవ్వండి. భార్యాభర్త 2 పిల్లలకి కనీస పోషణ కోసం ఈరోజు ధరలు ఎలా ఉన్నాయి? ఈరోజు రాష్ట్రంలో పంటలు సరిగ్గా ఉన్నాయా? నిత్యావసర ధరలు ఎలా ఉన్నాయి? అలా కొనుక్కునే పరిస్థితి ఉందా? 11,500 రూపాయల జీతానికి వర్కర్కి, హెల్పర్కి 7,000 రూపాయల జీతానికి ఈ విధంగా కుటుంబంలో ఏ విధంగా బ్రతకాలని చెప్పేసి ఈరోజు కుటుంబంలోగానే కాదు వ్యవస్థలో కూడా ఈ విధంగా నిర్వీర్యం అయిపోతా ఉంది. కాబట్టి ఈరోజు ప్రభుత్వంకి వచ్చే పథకాలన్నీ కూడా ఈరోజు అంగన్వాడీ వాళ్ళే పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. అంగన్వాడీ వాళ్ళు ప్రతి పథకానికి రెస్పాన్సిబిలిటీగా ఈరోజు రాష్ట్రంలో ప్రజల దగ్గర తీసుకెళ్తున్నారు అంటే అది ఎవరికి? మాకు ఇచ్చే గౌరవం కూడా లేకుండా ఈరోజు ఈ ప్రజలు కూడా ఈ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈరోజు ఎట్లా ఉంది పరిస్థితి? రాష్ట్రంలో అరాచకాల పరిస్థితి, అన్యాయంగా అక్రమాల అరెస్టులు, ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ అన్యాయంగా రాష్ట్రంలో టెంట్లో పడుకున్న అంగన్వాడీ కార్యకర్తలను కూడా తీసుకెళ్లి మీరు అరెస్టులు చేశారంటే ఎంత ఘోరమైన పరిస్థితి. 42 రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు 40 రోజులు శాంతియుతంగా అప్పుడు ధర్నాలు చేస్తే వ్యవస్థ నాశనం అయిపోతుందని చెప్పేసి మేము లేపాం. ఆ రోజు న్యాయమైన డిమాండ్లతోటి 9 డిమాండ్లు ఇచ్చాం మేము. ఆ విధంగా డిమాండ్లు జీవోలు కూడా ఇచ్చిన తర్వాత ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల్లో కూడా మీరు అప్పుడు కూడా అంగన్వాడీ కార్యకర్తలు ధర్నాలు చేస్తుంటే జెండాలు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టండి, పడగట్టండి అని చెప్పేసి ఫోటోలతోటి మీరు ఎన్ని విధాలుగా అంగన్వాడీ టీచర్లు మీరు నాటకాలతోటి డ్రామాలతోటి ఆ రోజు మేము వస్తే మేము అన్ని ఇస్తామని చెప్పి నమ్మబలికారు. ఈరోజు ఈ వ్యవస్థని నాశనం చేయడానికి ప్రభుత్వం పూరుకుంటుంది. ఈ విధంగా అంగన్వాడీలకి కనీస వేతనం ఇచ్చి హక్కులను కూడా పరిరక్షించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా అంగన్వాడీలకి ఏదన్నా అన్యాయం జరిగితే ఈరోజు బాధ్యతాయుతంగా మీరే బాధ్యత వహించాలని కోరుకుంటున్నాను. కనీస వేతనం ఇచ్చి ఇప్పటికైనా పార్లమెంట్లో మీ హక్కుల కోసం మీరు పోరాటం చేసుకుంటున్నారేమో కానీ కార్మికుల కోసం మీరు ఎవ్వరు కూడా చెయ్యట్లేదని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు 22 నెలలు వచ్చింది ప్రభుత్వం. 22 నెలల్లో ఎన్నిసార్లు ధర్నా చేస్తే అన్నిసార్లు జీతం కట్ చేశారు. ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు 42 రోజులు సమ్మె చేసినా కూడా 42 రోజులు కూడా జీతం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఈ అంగన్వాడీ వ్యవస్థలో వితంతులు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు, పేద కార్మికులు ఉన్నారు కాబట్టే ఆ రోజు న్యాయంగా ఆలోచించి జీతాలు వేశారు. ఈరోజు ఒక్కరోజు ధర్నా చేసినా కూడా జీతాలు కట్టు. కానీ అంగన్వాడీలో ఈరోజు పని ఎలా ఉంది? రాత్రిపూట కూడా మెసేజ్లు పెట్టి ఆ యాప్లు ఈ యాప్లు అని చెప్పేసి ఆ యాప్ల్లో పూర్తి చేసే వరకు కూడా నిద్రపోని పరిస్థితి. ఈరోజు బీపీ షుగర్లతో అల్లాడిపోతా ఉన్నారు అంగన్వాడీ వాళ్ళు. కానీ అర్ధాయుష్తో బ్రతుకుతున్నారు. కానీ వారికి రిటైర్మెంట్ బెనిఫిట్ ఉందా? లేదు. ఏదైనా సరే గవర్నమెంట్ ఇచ్చే దగ్గర నుంచి కూడా న్యాయమైన పరిష్కారాలు, డిమాండ్లు వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తేనే జరుగుద్దని ఈరోజు మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే